హా మా లచ్చిని వంట చెయ్యి అని చెప్పొచ్చిన మరి ఇది అలా ఏం చేస్తాందో ఏమో. ఏదో అన్ని 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 మంచిగా ఆఫీస్కి పోయింది. టిఫిన్ డబ్బా పట్టుకొని రానంటాంది. ఎట్లుండాలమ్మా నేను? ఇంట్లో గ్యాసే లేదు. ఏమైంది నీకో పోరి? ఎందుకే ఇంట్లోనే అన్ని ఎత్తెత్తాను? ఆగే, ఇట్లా కాదు. ఇలా ఎంతన్నా రేటు ఉండని బిర్యానీ తిని ఇండక్షన్ స్టవ్ పట్టుకొని అట్లా చెప్తానా. ఓ లచ్చి, మస్తు పిరమున్నాయే బయట, గా కట్టెల పొయ్యి పెట్టండి. నువ్వు చెప్తే నేనింటనా? 4 వద్దులైతుంది తిండి చక్కగా లేక. ఇవాళ ఎట్లయినా ఊకే పచ్చి పులుసు పోసుకొని కారం పొడి వేసుకొనే తింటానా. ఇవాళ ఎట్లయినా బిర్యానీ తిన్నదే కావాలి, ఇండక్షన్ కొన్నదే కావాలి. ఏమనుకుంటానవో పో. షీ, ఇది అలా ఎన్ని పైసలు పోతాం పెడుతుందో ఏందో. లచ్చి, ఓ లచ్చి ఆగే జరా పోకే. ఇవాళ పైసలు పొతం పెడతా, నీ ఏటీఎం కార్డే పట్టుకొని పోతానా. లేకపోతే నీ క్రెడిట్ కార్డ్ అన్న వాడతా కానీ ఇవాళ తగ్గేదేలే నీ అవ్వ. అబ్బా, ఇది చెప్పిన మాట అయినది. హోటళ్ళు బంద్ ఉన్నాయే, గ్యాస్ లేదని బంద్ పెట్టిండ్రే, ఆగే జరా. అయ్యో, గీ హోటలు బంద్ ఉంది కదా, అయినా సరే ఇవాళ బిర్యానీ తినుడే, కొత్త కరెంటు పొయ్యి గోనుడే. అయినా గిది ఏమనుకుంటుంది నా గురించి? రోజు సప్పటి కూడా పెడతాంది. ఇవాళ ఎట్లయినా సరే బిర్యానీ తినే వస్తా నేను. పో. బయట బంధన పెట్టినాం, ఏందమ్మా చూడలేదా? ఎందుకు వచ్చినావు? అబ్బా, నాకు బిర్యానీ కావాలి. గ్యాస్ లేదని బంద్ పెట్టినామమ్మా. లేదమ్మా, గ్యాస్ స్టార్ట్ అయ్యేదాకా మళ్ళీ షాల్ చేయం. గ్యాస్ లేకపోని కట్టెల పొయ్యి మీద నన్ను అండగాని అలా నేను బిర్యానీ తింటా, లేకపోతే మండి అన్న తింటా. తినకుంటే అలా పోయేదే లేదు. గిన్నె ఉంటా, గిన్నె నుంచి కదలనే కదరా. అరే నీకు మన పెసలేసిందమ్మా? వై ఆర్ యు డూయింగ్ లైక్ దిస్? నాకు అర్థం కాదు. హోటల్ క్లోజ్ చేసామమ్మా. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడినా సరే నేను ఓను. నాకు బిర్యానీ కావాలి. నా గురించి ఒక చిన్న గంజులు నన్ను అండుండ్రి కనీసం బిర్యానీ. ఇలా నేను బిర్యానీ తింటా, గిన్నుంచి ఓను. నువ్వేమన్నా నేను ఓను. కావాలంటే బిర్యానీకి 10,000 ఇత్తగా నా గురించి అన్న వండుర్రి. ఓ పోరి, నీకేమైందే? గాల దగ్గరికి పోయి ఊరుతావు, 10,000 ఇస్తా అంటావు. బుకింగ్ చేస్తే బిర్యానీ ఎత్తలేదు. సప్పటి ముఖం దానా, నాకు సప్పటి కూడా పెట్టి నా నాలుకంతా గుంజేటట్టు చేసినావు. అయినా గిన్నెతో ఏంది కానీ నువ్వు ఇప్పుడు బిర్యానీ పెడతావా లేదా? 10,000 లేవమ్మా. అరే అయినా ఏందమ్మా నీ దబ్బా? ఇప్పుడు నాకు అర్థం కాదు. చెప్తే అర్థమైతే లేదా? అరే గ్యాస్ లేదంటే ఆవు అమ్మ, పోలీసులకు ఫోన్ చేస్తావు. హలో పోలీస్ స్టేషన్. వామ్మో, పోలీసు వాళ్ళట. నేను పోతానా? నీ బిర్యానీ వద్దు, నువ్వొద్దు, ఏమొద్దు. ఏంది అయినా బిర్యానీ అంటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొడతావా? ఏమొద్దు, ఈ బిర్యానీ వద్దు, ఏమొద్దు. సప్పటి ముఖం దానా, ఇదంతా నువ్వు ఏవట్టేనే. బిర్యానీ ఏమంటే గిట్ల అంటాడు. పోయి ఇండక్షన్ స్టవ్ అన్న కొనుక్కుంటా. ఏంది మేడం, మీ తన కరెంటు పొయ్యి లేవా? మీ వాళ్ళు కరెంటు పొయ్యి అడిగితే బయటకు పంపిల్లు. అయ్యో, ఎందుకు లేవు? ఉన్నాయి కదా మేడం, ఏమైంది? మరి ఉంటే గిట్లనేనా మేడం కస్టమర్లతోని డీలింగ్ చేసేది? ఏం చేసిరు? మెడల్ పట్టుకొని గెంటేసిండ్రు. ఇంతకేమైంది? కాదు, గ్యాస్ మొద్దు లేదు. అగో మా బాగి షిప్పి రెంటికెళ్ళి కనబడుతుందా? గదే బేస్ట్ది. నా నాలుకనంతా సప్పగా చేసింది. దానివల్ల ఇప్పుడు మీ వాళ్ళు ఏమో బిర్యానీ కాడికి పోతే బిర్యానీ వాళ్ళు లేదన్నారు, మీ కాడికి వస్తే మీ వాళ్ళు ఏమో చిన్న గ్యాస్ మొద్దుకు 5,000 10,000 అంటాళ్ళు. ఉంటుందమ్మా, మరి రేట్ ఉంటుంది కదా. మరి గంత రేటా? ఇగో నీ మాట కాదు నా మాట కాదు, 6,000ది 1,500కి ఇస్తావా? ఇవ్వ చెప్పు. ఇస్తా అమ్మా, ఇస్తా. 6,000 1,500 నీకు 7,000కి ఇస్తా, తీసుకో. 1,000 రూపాయలకి ఇస్తా అంటే ఇయ్యి, లేకపోతే లేదు చెప్తానా. ఏడికి వెళ్ళొస్తారమ్మా? అసలు ఇండక్షన్ స్టవ్కి రేట్ ఎంత ఉంటుందో నీకు తెలుసా అసలు? ఎందుకు తెలియదు? ఆన్లైన్లో చూసే వచ్చిన. దీనికి పెట్టాలి, మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి. 1,500 ఉన్నదాన్ని మీరు 5-6 వేలు చెప్తాళ్ళు. గ్యాస్ దొరకలేదనే కదా దీని రేటు పెంచిల్లు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి మేడం. ఎందుకు ఇంకోలా దీపం ఆర్పేతంది కాను? ఏడికి వెళ్ళొస్తారమ్మా మీరు? అయినా ఎప్పుడైనా కొన్న ముఖమేనా నీది? నడు నడు. నన్ను గంత మాట అంటావా? 10,000 కొడతానా? ఇగో చూడు, క్రెడిట్ కార్డులు కూడా పట్టుకొచ్చిన. ఈ క్రెడిట్ కార్డు నువ్వే పెట్టుకో, నాకేం వద్దు పో. అయ్యో, పోరి 10,000 ఖతం చేసింది. షీ, ఈ గ్యాస్ తిప్పలు ఏందో కానీ నా క్రెడిట్ కార్డు అప్పు ఎక్కువ అయితట్టున్నది.
నేను బ్యాగులున్నా వేసుకొచ్చుకున్నా మంచిగా ఉండిపో రాకపోతిని దీనికి ఇచ్చొచ్చిన మాది ఎప్పుడు ఉండేదే కథ కానీ మీరన్నా జర పైలం రేపు మాపు గ్యాస్ దొరకకపోతే ఏం చెయ్యనో ముందుగాలనే చూసుకోండి. మూసి మీద అయితాంది లొల్లి కూల్వద్దట పేదోళ్ళ ఇండ్లు. బీఆర్ఎస్ కడియం శ్రీహరి సార్కు వెల్కమ్ ఎల్షినై గులాబీ పోస్టర్స్. చాలైనై చలివేంద్రాలు చల్లటి నీళ్ళిత్తాండ్రు మనసున్నోళ్ళు. గ్యాస్ లేక తిప్పలు పడతాంది లచ్చి ఇండక్షన్ స్టవ్ కొన్నది 10,000 ఇచ్చి 6,000ది 1,500కి ఇస్తావా ఇవ్వ చెప్పు. ఇస్తా అమ్మా ఇస్తా 6,000 హా వార్తలు చూసిర్రు కదా ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఓడిసిపాయే మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా మనని పోయేద్దునా ఉంటా మరి.